హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్ని. ఇవాళ మనం ఈ వీడియోలో హాలీల్యాండ్ లార్క్ M1 మైక్ అన్బాక్స్ చేయబోతున్నాం. దాంతోపాటు కొన్ని గ్యాడ్జెట్స్ కొనుక్కున్నా, అవి కూడా అన్బాక్స్ చేయబోతున్నాం. ఫస్ట్ అవి ఒకసారి చూపిస్తా ఏమైందని. హాలీల్యాండ్ మైక్, LED లైట్, ఇది కూడా లైట్. తర్వాత యాపిల్ కనెక్టర్, ఫోన్ స్టాండ్, ఇది ఫోన్కి సంబంధించింది. ఇది వచ్చి గ్రిప్, హ్యాండ్ గ్రిప్, ఎక్సర్సైజ్ కోసం. ఇది వచ్చి ట్రైపాడ్, మినీ ట్రైపాడ్. సో ఇవన్నీ ఇవాళ మనం అన్బాక్స్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఒకటొకటి అన్బాక్స్ చేసి చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ ఒకసారి మీకు ఒకే చోటు పెట్టి ఎన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయో చూపిద్దామని. సో మొత్తం 6 అన్నమాట ఉండేటివి. దీంట్లో అన్నిటికన్నా కొంచెం ఎక్కువ ప్రైస్ ఉండేది హాలీల్యాండ్ లార్క్ మైక్, M1 మైక్. సో మిగతా అన్నీ నార్మల్ ప్రైజే అనమాట. ఒకటో దాని గురించి చెప్తూ ప్రైస్ కూడా చెప్తాను, ఓకేనా? ఇది వచ్చి కనెక్టర్, మైక్ నుంచి ఫోన్కి కనెక్ట్ చేసుకునే దానికి. సో ఇప్పుడు చూస్తున్నారా, బ్యాక్ సైడ్ సీల్ని చూడండి, గ్రీన్ది. దాన్ని తీస్తే ఓపెన్ అవుతుంది అనమాట. ఫ్రంట్ కూడా చూపిస్తాను ఇప్పుడు, ఒకసారి చూడండి ఎలా ఉందో ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. సింపుల్గానే అయిపోయింది. ఇది యాపిల్ ప్రోడక్ట్స్ అంతా ఇలానే ఉంటాయి. సో ఓపెన్ చేశాక దీని లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసాం మనం. సో ఓపెన్ చేయంగానే సింపుల్గా ఇచ్చాడు. కనెక్టర్ చాలా బాగుంది, క్యూట్గా, చిన్నది, బాగుంది కదా. దీని ప్రైజు చూసేదానికి అంత చిన్నగా ఉంది కానీ 30 dirhams ఇక్కడ డబ్బులు, దుబాయ్ కరెన్సీ. ఇంకా దానికి సంబంధించిన సో ఇప్పుడు ఇది మొత్తం. సో బాక్స్లో కంటెంట్స్, యూజర్ మాన్యువల్, కనెక్టర్, బాక్స్. సో అది విషయం. ఇప్పుడు యూజర్ మాన్యువల్ లోపల పెట్టేస్తాం. కనెక్టర్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. బిల్డ్ క్వాలిటీ అంతా ఓపెన్ చేసి చూస్తున్నా. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ప్రోడక్ట్ కూడా కాంపాక్ట్ ఉంది. సో నాకు నచ్చింది. ఇదే మెయిన్ మైక్ నుంచి కనెక్ట్ చేసుకునే దానికి ఐఫోన్కి. సో అదనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని ఇండియన్ ప్రైస్ 660 రూపీస్ అనమాట. సో అది ఈ ప్రోడక్ట్ మొబైల్ స్టాండ్. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేస్తున్నాం. దీంట్లో ఏమున్నాయి కూడా చూద్దాం ఒకసారి. సో ఓపెన్ చేసా ఫ్రెండ్స్, చూసారా? ఇది వచ్చి స్క్రూలు వచ్చి టైట్ చేసుకునే దానికి ఇచ్చారు, చిన్న స్పానర్ లాంటిది. సో ఇది ప్రోడక్ట్ అనమాట. ఇది మనం ఫోన్ హోల్డ్ చేసే స్టాండ్. ఎక్కడన్నా మనం ఫిట్ చేసుకొని ఫోన్ అలానే దాంట్లో ఫిట్ చేసుకొని దీన్ని కూడా హోల్డ్ చేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తా చూడండి. ఇప్పుడు కింద దీనికి ప్రెస్ చేస్తే, అదే బ్యాక్ సైడ్ లాగితే ఇది అలా వస్తుంది అనమాట. దాన్ని ఎక్కడన్నా మనం ఫిట్ చేసి దీంట్లో మొబైల్ పెట్టి వీడియో షూట్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, ఇది చూసారా ఎలా ఉందో? చాలా చిన్నది, ముచ్చటగా ఉంది. ఇది ప్రైస్ 22 dirhams. ఇండియా మనీ వచ్చి మనకి 480 రూపీస్ పడుతుంది, 480 రూపాయలు పడుతుంది. సో అది ఇది కూడా తక్కువ ప్రైస్లోనే కొన్నా, నచ్చింది, బాగుంది. సో ఇంకా దీన్ని నిదానంగా తర్వాత యూజ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చి LED లైట్. చూస్తున్నారా? ఇది ఎక్కడన్నా మనం హోల్డ్ చేసుకొని లైట్ ఆన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. దీని లోపల ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తా. ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే దీని హోల్డర్ అనమాట, అది ఫిట్ చేసుకోవాలి. సో హోల్డర్. తర్వాత వచ్చి 3 బ్యాటరీస్. ఇవి నేనే కొన్నా అనమాట. ఇంతకుముందే ఓపెన్ చేసే, జస్ట్ ఇప్పుడు మీ ముందర మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. లాస్ట్లో యూజర్ మాన్యువల్. ఇప్పుడు మెయిన్ ప్రోడక్ట్, ఇది లైట్. సో ఇది బ్యాటరీస్తో పనిచేస్తుంది. బట్ ఇప్పుడు మనం సెల్స్ ఫిట్ చేసి చూద్దాం, వర్క్ అవుతుందో లేదో, పనిచేస్తుందో లేదో చూద్దాం. సో బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి 3 సెల్స్ ఫిట్ చేయాలన్నమాట. సో ఒకటి ఫస్ట్ సెట్ చేసాం, రెండోది, మూడోది కూడా ఎక్కడుంది,
అరే మూడో సెల్ కూడా. సో 3 ఆన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, వర్క్ అవుతుందా లేదా చూడాలి. వర్క్ అయింది, పని చేస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 స్టెప్స్ అనమాట. ఫస్ట్ మనం బ్యాటరీస్ పెట్టాక జస్ట్ ఆన్ చేస్తే మామూలుగానే, మళ్ళీ ఇంకో 2 టైమ్స్ నొక్కితే ఇంకా బ్రైట్నెస్ పెరుగుతుంది. సో అది ఇప్పుడు లైట్ ఆగిందా చూసారా. దీని ప్రైస్ వచ్చి 15 dirhams. ఇండియా మనీలో మనకి 350-30 రూపీస్ పడుతుంది అనమాట. చాలా బాగుంది, తక్కువ డబ్బులకి ఇవన్నీ నేను తీసుకుంది. ఏది ప్రైస్ ఎక్కువ కాదు, బట్ అన్నీ కూడా బెస్ట్ అనమాట, వర్తబుల్. సో ఇవన్నీ మనకి బడ్జెట్లోనే తీసుకున్నాం, ప్రతిదీ తక్కువ ప్రైస్ పెట్టి తీసుకున్నాం. ఇది లైట్కి సంబంధించి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏందో చూద్దామనండి. ఈ ప్రోడక్ట్ వచ్చి హ్యాండ్ గ్రిప్. ఇప్పుడు దీన్ని కూడా అన్బాక్స్ చేస్తాం. దీని ప్రైస్ మనకి 10 dirhams పడింది, ఇండియన్ మనీ 220 రూపాయలు. సో ఈ ప్రోడక్ట్ నేను హ్యాండ్ గ్రిప్ అనమాట. మనం మామూలుగానే పర్చేస్ చేసా, తక్కువ ప్రైస్ పడింది కదా అని ఓపెన్ చేస్తున్నా. చూడండి ఏమేమి ఉంటాయి. ఏమి ఇవ్వలేదు దీంట్లో, ఓన్లీ హ్యాండ్ గ్రిప్ మాత్రమే ఇచ్చాడు. చూసారా, కవర్ ఒకటి పక్కా తీసి రెడ్ అండ్ బ్లాక్, రెడ్ కలర్ మనకి ఇష్టం. దీంట్లో ప్రోడక్ట్ బిల్డ్ క్వాలిటీ ఎంత బాగుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ చాలా తక్కువ ప్రైస్కి పడింది, 10 dirhams 200 అంటే. సో ఇప్పుడు ఇది బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. అక్కడ మీటర్ కూడా ఇచ్చాడు, ఎన్నిసార్లు మనం దీన్ని హోల్డ్ చేసి ప్రెస్ చేస్తామో అది కౌంట్ అవుతుంది అనమాట. ఒకసారి నేను మీకు చేసి చూపిస్తా చూడండి ఎలా చేస్తారో. 1 2 3 అట్లా కౌంట్ మనం చేసుకోకపోయినా ఒక్కోసారి మనం మర్చిపోయినా అక్కడ రీడింగ్ ఉంటుంది అనమాట. అది ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ వచ్చి ఫోన్ ట్రైపాడ్. ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసా, ఎందుకంటే దాంతో నేను ఇంతసేపు వీడియో తీస్తున్నా. ఇది ఫోన్ అలా మనం పెట్టుకొని 360 degrees రొటేట్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కూడా బిల్డ్ క్వాలిటీ అన్నీ బాగుంది. దీని ప్రైస్ కూడా చాలా తక్కువే, 25 dirhams ఇక్కడ మనీ. సో నాకు నచ్చింది. 360 degrees మనం వీడియో షూట్ చేసుకోవచ్చు. కాంపాక్ట్ ఉంది, చిన్నది, హ్యాండిల్ చేసి చూసారా. మనం ఎలాగైనా దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఐఫోన్కి కానీ ఆండ్రాయిడ్స్కి కానీ దేనికన్నా సెట్ అవుతుంది అనమాట ఈ ప్రోడక్ట్. ఇది ఇండియన్ మనీ 550 రూపాయలు. అది ఇప్పుడు మైక్, హోలీల్యాండ్ లార్క్ M1 మైక్ అన్బాక్స్ చేస్తున్నా. కట్ చేద్దాం, నిదానంగా కట్ చేస్తాం. సో మొత్తానికి మనం హోలీల్యాండ్ లార్క్ M1 మైక్ తీసుకున్నాం అనమాట. కట్ చేసి ఓపెన్ చేస్తానే. సో ఇది 3 పక్కల కట్ చేయాలి. ఫస్ట్ ఫ్రంట్, సైడ్స్, ఆ పక్క ఈ పక్క కూడా ఉంది. కవర్ తీద్దాం ఫస్ట్. ఎంత బాగుందో ఫ్రెండ్స్, చూస్తున్నారా మీరు. నాకు చాలా బాగా నచ్చింది హోలీల్యాండ్ లార్క్ M1 మైక్. సో అన్బాక్స్ చేసాం అనమాట. బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ హోలీల్యాండ్ కేస్ లోపల కంటెంట్స్ ఉంటాయి. కేస్ క్వాలిటీ ఎలా ఉందో కూడా చెప్తాను ఫ్రెండ్స్. ప్రైస్ వచ్చి 310 dirhams, ఇండియా మనీ 6820 అలా ఉంటుంది అనమాట. సో కేస్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది ఇంతకుముందు దీని ప్రైస్ 10,000 రూపాయలు, ఇప్పుడు తగ్గిందనమాట. దీని తర్వాత మోడల్స్ అన్నీ రాగానే ఇది ఒక ప్రైస్ తగ్గింది. చాలా బాగుంది. ప్రైస్ తగ్గినా కూడా మనం కొత్తదే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో యూట్యూబ్ స్టార్టింగ్కి ఇది సరిపోద్దని నేను అనుకుంటున్నా. నాకు నచ్చింది, సో అందుకని తీసుకున్నా. సూపర్ ఉంది. సో అది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకేనా. ఓపెన్ చేయగానే జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూసారా, ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి మెయిన్ మైక్కి సంబంధించిన కేసు కనపడింది. సో కవర్ ఓపెన్ చేసి చూస్తాం. ఫైనల్గా ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. 2 మైక్లు, ఒక రిసీవరు. సో ఎలా ఉందో చూసారా, బ్లాక్ అండ్ వైట్, ఎల్లో. ఇది వచ్చి డెడ్ క్యాట్స్ 1 2 ఇచ్చున్నాడు. సో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉంటుందో. ఇది కూడా బాగానే ఉంది. సో మనకి ప్రైస్కి ఇవి వర్తే, బాగున్నాయి అన్నమాట. సో ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ.
సో ఇది ఏంది టీఆర్ఎస్ఎస్. ఓకే, ఇది కనెక్టింగ్. ఒకటి వచ్చి రిసీవర్కి, ఒకటి వచ్చి ఇప్పుడు మనం యాపిల్ది తీసుకున్నాం కదా దానికి కనెక్ట్ చేసుకోవాలి. సో ఇంకోటి ఛార్జింగ్ కేబుల్ ఉంది, బాగుంది ఛార్జింగ్ కేబుల్. ఇంకేమున్నాయో కూడా చూద్దాం. ఇప్పుడు ఇది కెమెరాకి డైరెక్ట్ రిసీవర్కి సెట్ చేసుకునే కేబుల్. ఇంకో కేబుల్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ కేబుల్ వచ్చి మనం ఫోన్ కనెక్ట్ చేసుకునే దానికి సి పిన్. ఇది వచ్చి ఓపెల్ కనెక్టర్. సో ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మైక్ వాయిస్ ఇస్తాను ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు వచ్చే వాయిస్ మాత్రం మైక్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. మైక్ కనెక్ట్ చేసుకున్నాను నేను, ఎందుకంటే మైక్ నుంచి ఎలా వస్తుందో కూడా చూద్దామని. ఇంకా కొత్తది కదా, సో ఓపెన్ చేసి మైక్ కనెక్ట్ చేసుకొని మైక్ నుంచి ఇస్తాను. ఇది వచ్చి యూజర్ మాన్యువల్. మనం కెమెరాకి కనెక్ట్ చేసుకునే దానికి, ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుని ఎలా కనెక్ట్ చేసుకోవాలి దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి అన్నమాట యూజర్ మాన్యువల్లో. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా రిసీవర్, మైక్స్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్ కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనం కేసులో తీయంగానే, ఇప్పుడు మనం కేసు చూద్దాం. కేసు చూసారా ఎలా ఉందో? ఓపెన్ చేస్తానా? ఓపెన్ చేయగానే ఫుల్ ఛార్జింగ్ ఉంది కేసులో. అయితే ఫుల్ ఛార్జింగ్ ఉందన్నమాట కేసుకి. చూసారా అన్ని లైట్స్ వెలుగుతున్నాయి. ఇది మైక్. నెక్స్ట్ ఇది రిసీవరు, అదొక మైక్. మొత్తానికి మనకి ఒక మైక్తోనే పని, ఇంకొక మైక్తో అవసరం లేదనమాట. సో లోపల ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. మనం సింగిల్కి కూడా వీటిని ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో దీనికి ఛార్జింగ్ పాయింట్ కింద ఇచ్చారు, చూస్తున్నారు ఫ్రెండ్స్. బిల్డ్ క్వాలిటీ, మైక్ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రైస్ కూడా బాగుంది. యాక్చువల్లీ ఇది 10,000, మనకి 6,800 పడింది. సో రిసీవర్ అన్ని దీంట్లో పెడతాను. మొత్తానికి అన్బాక్స్ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నుంచి మైక్తోనే మనం వాయిస్ ఓవర్ ఇస్తాం. క్వాలిటీ ఎలా ఉందో మీరే వినండి, చూడండి. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి దీనికి వచ్చినట్టువి 2 డెడ్ క్యాట్స్ వచ్చాయి. దీంతోపాటు ఫైనల్గా ఇది వచ్చి కెమెరా కనెక్ట్ చేసుకునే కేబుల్, ఇంతకుముందు చూపించినట్టే. ఇది వచ్చి ఫోన్కి కనెక్ట్ చేసుకునే దానికి నేను యాపిల్ కనెక్టర్ తీసుకున్నాను కదా, సో దానికి కనెక్ట్ చేసుకొని రిసీవర్ కనెక్ట్ చేసుకోవాలి మైక్కి. ఇది ఛార్జింగ్ కేబుల్. ఇది ఛార్జింగ్ కేబుల్. అసలు హైలైట్ ఏంటంటే దీంట్లో మనకి 2 ప్రొవైడ్ చేశారు. సిపిన్ కేబుల్ ఒకటి, మళ్ళీ వచ్చి యాపిల్ కేబుల్ ఒకటి. యాపిల్ కేబుల్ ప్రొవైడ్ చేయరేమో అని చెప్పి మళ్ళీ నేను తనీగా పర్చేస్ చేశాను 3.5mm జాక్. కానీ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చూసారా ఇది సిపిన్, ఇంకోటి యాపిల్ది కూడా ప్రొవైడ్. ఇంట్లో హైలైట్ ఏంటంటే యాపిల్కి కనెక్ట్ చేసుకునే దానికి కనెక్టర్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. యాక్చువల్లీ ప్రొవైడ్ చేయరేమో, దీంట్లో రాదేమో అని చెప్పి నేను తనీగా పర్చేస్ చేసుకున్నా 30 dirhams పెట్టి. సో వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో అది నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని కనెక్ట్ చేసుకునే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మీకు వాయిస్ ఎలా వస్తుందో చూడండి, వినండి. సో అది ఫ్రెండ్స్ దీనికి సంబంధించింది. మొత్తానికి మనకు అయిన ఖర్చు 8,000. సో అన్నీ వచ్చేసాయి అనమాట. 8,000లో యూట్యూబ్ కావాల్సినవి ఏమి, మైక్, లైట్, ట్రైపాడ్, అది ఇది అన్నీ. సో వీడియో ఒకటి చూపిస్తా ఇప్పుడు మీకు. ఈ ప్లేస్లో మనం వీడియో తీసామన్నమాట. మొత్తానికి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.